నేడు ద్వారకా తిరుమల జగన్నాథపురంలో పర్యటిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నరసింహస్వామి దర్శనానికి వరుసగా 16వ ఏట వస్తున్నారు. స్వామివారి దర్శనంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఆలయానికి భక్తులు, పవన్ అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో కొండ దిగువన ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కాసేపట్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు పవన్ కళ్యాణ్. రోడ్డు మార్గాన 11 గంటల 30 నిమిషాలకు కొయ్యలగూడెంలోని రాజవరంకు చేరుకుంటారు పవన్. అనంతరం లక్కవరం, పొంగుటూరు రహదారి నిర్మాణ పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ద్వారకా తిరుమల జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. ప్రత్యేక హోమంలో పాల్గొని దర్శనం చేసుకుంటారు. తర్వాత పలు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు జగన్నాథపురం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ పనులను పరిశీలిస్తారు. 1 గంటకు రోడ్డు మార్గాన బయలుదేరి 2:30కు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక విమానంలో 3 గంటల 15 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుని 4 గంటలకు రోడ్డు మార్గాన మంగళగిరి క్యాంప్ ఆఫీస్ కి చేరుకుంటారు పవన్. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ద్వారకా తిరుమల జగన్నాథపురం ఆలయానికి వెళ్తున్నారు. సో చుట్టుపక్కల కూడా పర్యటిస్తున్నారు. కంప్లీట్ స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? రాధిక, మరి కాసేపట్లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐఎస్ జగన్నాథపురం చేరుకున్నారు. ఆయన తన ఇష్టదైవమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. దీంతో పాటుగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడ శంకుస్థాపన చేయనున్నారు. ఆలయానికి సంబంధించినటువంటి సుమారు 30 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను ఆలయ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ ఏదైతే షెడ్యూల్ ఉందో అందులో మ్యాజిక్ ట్రైన్ కి సంబంధించి కూడా పంచాయతీరాజ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మ్యాజిక్ ట్రైన్ కూడా ఆయన ప్రారంభిస్తారు. లక్కవరం రోడ్డును కూడా ఆయన పరిశీలిస్తారు. రోడ్లకు సంబంధించి పంచాయతీరాజ్లు ఎప్పటికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పడం జరిగింది. త్వరితగతిన రోడ్లను బాగు చేయాలంటూ ఆయన ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన మరోపక్క ఏలూరు జిల్లాలో సుమారుగా 15 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో పోలీసులు చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. మొత్తం ఐఎస్ జగన్నాథ్ ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంతో పాటు అటు కొయ్యలగూడెం మండలానికి సంబంధించి రాజవరం పవన్ కళ్యాణ్ ఏదైతే రూట్ మ్యాప్ ఉందో మొత్తం అంతా కూడా పోలీసులు తమ పటిష్ట నిఘాలో ఉంచారని చెప్పుకోవచ్చు. ఒక పక్క డ్రోన్లు పర్యవేక్షణ, మరోపక్క పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే ఆగుతారో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి దాన్ని కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఐఎస్ జగన్నాథపురంలో పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్న మ్యాజిక్ ట్రైన్ దగ్గర ఉన్నాం. మొత్తం ఇది 60 మీటర్లకు సంబంధించిన మ్యాజిక్ ట్రైన్ గా గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఈ 60 మీటర్లు కూడా 77,000 రూపాయలు ఖర్చు అయినట్లుగా చూస్తున్నారు. చూస్తే కనుక మీకు ఈ చివరి నుండి ఆ చివరి వరకు కూడా మొత్తం ఈ 60 మీటర్లు కూడా మ్యాజిక్ ట్రైన్ ఏర్పాటు చేశారు. మరోపక్క పవన్ కళ్యాణ్ సంబంధించి పర్యటన నేపథ్యంలో మీరు చూడొచ్చు డాగ్ స్క్వాడే కానీ గతంలో ఎన్నడూ లేనట్లుగా, అంటే ప్రోటోకాల్ ప్రకారం ఉన్నా కూడా ఇంత పకడ్బందీ ఏర్పాట్లు గతంలో లేవనే చెప్పుకోవచ్చు. ప్రతి దాన్ని కూడా పోలీసులు రూఫ్ టాప్ల మీద కూడా చేరుకుని ఏదైతే రాజవరం కానీ ఇటు ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. కొండ కేవలం పవన్ కళ్యాణ్ తో పాటు ఆయనకి సంబంధించినటువంటి ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యమైన అధికారులు మాత్రమే కొండ పైకి అనుమతించే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. మీడియా కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. మీరు చూస్తే కనుక కరెంటు పోలికి ఏ విధంగా అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మ్యాజిక్ డ్రైన్ ప్రారంభించడానికి వస్తారు కాబట్టి ఇక్కడికి సంబంధించి సీసీ కెమెరాలు సోలార్ ద్వారా, అట్లాగే మరొక వైర్ తో ఉన్నటువంటి సీసీ కెమెరా, వీటన్నిటిని కూడా కమాండ్ కంట్రోల్ కి కనెక్ట్ చేసి ఉంచారు. ప్రతి దాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాకు వచ్చిన దగ్గర నుండి కొండ మీద దర్శనంకి వెళ్ళి అనంతరం మరలా వచ్చేంత వరకు కూడా ప్రతిదీ నిఘా నీడలో అయితే కొనసాగనుంది. అంటే మావోల పర్యటన నేపథ్యంలోనే అధికారులు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తే కనుక ఇక్కడ ఇంకుడు మ్యాజిక్ డ్రైన్ కి సంబంధించి సుమారుగా 5 అడుగుల లోతున ఇది తీశారు. మొత్తం 2 ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినట్లుగా, అంటే మొత్తం ఇది డైమెన్షన్ కి సంబంధించి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులు డిస్ప్లే చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్కి అర్థమయ్యేలాగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 10 ఇళ్లకి సంబంధించి కూడా అవుట్లెట్ ఇక్కడ మ్యాజిక్ డ్రైన్ లో పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ పైకి ఎక్కడ వాటర్ కనపడకుండా కూడా మొత్తం ఈ వాటర్ అంతా కూడా లోపలికి ఇంకిపోతుందని అధికారులు చెప్తున్నారు. కాకపోతే ఎక్కువ వర్షాలు పడినప్పుడు, అధిక వర్షపాతం ఉన్నప్పుడు మరి మ్యాజిక్ డ్రైన్ అది ఎంతవరకు తట్టుకుంటుంది అనేది కొంత
ప్రాక్టికల్ గా చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క పవన్ కళ్యాణ్ చూడడానికి, ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చూడడానికి అభిమానులు కూడా, అందులోనూ ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కువ స్థాయిలో అభిమానులు చేరుకుంటారు కాబట్టి అభిమానులు కంట్రోల్ చేయడం కొంత పోలీసులు కూడా కష్టతరంగా మారిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క అభిమానులు తమ నేతను దగ్గర నుండి చూడాలని కొంత తోసుకురావడం, ఎందుకంటే ఇటు మావోయిస్టుల వరుస అరెస్టుల నేపథ్యంలో పోలీసులు తమ బాధ్యతగా విధి నిర్వహణలో భాగంగా ప్రతిదీ కూడా రిస్ట్రిక్ట్ చేసిన పరిస్థితుల్లో ఇటు అభిమానులు కూడా కొంత పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు ఉన్నాయి. తమని అనుమతించాలి, కొండ వరకు కూడా అనుమతించాలి, కానీ పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్, ఆఫీసర్స్ కూడా పాస్లు ఇవ్వటం జరిగింది. బాంబ్ స్క్వాడ్ ఇప్పటికే తనిఖీలు చేశారు. పవన్ కళ్యాణ్ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ హోమం చేసిన తర్వాత ఆ కార్యక్రమం అంతా, అంటే ఒకవేళ అభిమానులు చొచ్చుకు వచ్చేస్తున్న నేపథ్యంలో కింద అభిమానులకి కొంత సౌకర్యంగా ఉండేలాగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కాకపోతే అభిమానులతో ఆయన ముఖాముఖి మాట్లాడే అవకాశం లేదు. కేవలం ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి పంచాయతీరాజ్ అధికారులు, జిల్లా అధికారులతో ఆయన కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం అందుతుంది. మరోపక్క గ్రామస్తులు అటు రాజవరం గ్రామానికి సంబంధించి కొంత అక్కడ బ్యారికేడింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఆగి ఆ రాజవరం లక్వరంకి సంబంధించి రోడ్డుని ఆయన పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఆ రోడ్డు పరిశీలన తర్వాత ఇక్కడ ఐఎస్ జగన్నాథపురానికి సంబంధించి మ్యాజిక్ డ్రైన్ ప్రారంభిస్తారు. అనంతరం పూజా కార్యక్రమంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడ ఆయన శిలాఫలకం, అంటే కొంత అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన దాని శిలాఫలకానికి ఆయన శంకుస్థాపన అయితే చేయనున్నారు. మరోపక్క ఆలయానికి సంబంధించిన భూముల పత్రాలను కూడా ఆలయ అధికారులకు అందిస్తారని చెప్పి మొత్తం మీద 3 నుండి 4 గంటల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన అయితే కొనసాగనుంది. మరలా పర్యటన ముగించిన అనంతరం ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. మొదట హెలికాప్టర్ ద్వారా ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ గుడి దగ్గరికి చేరుకుంటారని భావించి హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. కానీ మరి ఏం జరిగిందో కారణం తెలియదు, కానీ హెలికాప్టర్ ద్వారా అయితే ఆయన రావటం లేదని చివరి నిమిషంలో చెప్పడం, మరలా రోడ్డు మార్గం ద్వారా అధికారులు అప్రమత్తమైన పరిస్థితి. అటు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి ఇటు ఐఎస్ జగన్నాథపురం టెంపుల్ వరకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పహారాలో ఉన్నారని చెప్పుకోవచ్చు. రాధిక. థ్యాంక్ యూ సాగర్.